హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా కాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి. కాయల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా దూసుకోవాలి, తడి లేకుండా. మామిడికాయని తడి లేకుండా ఇలా దూడ్చుకొని పక్కన పెట్టుకోవాలి. తడంతా ఆరినాక ఇలా చెక్కులు తీసుకోవాలి మామిడికాయని. శుభ్రంగా చెక్కులు తీసి ఉంచుకోవాలి. చెక్కు తీసిన మామిడికాయని ఇలా తురుముకోవాలి. మామిడికాయని ఇలా తురుముకోవాలి. ఇలా మామిడికాయలని ఇలా తురుముకోవాలి. వేడి తీసుకున్నాక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కినాక సుమారు ఆయిల్ 150 గ్రాములు పోస్తున్నాను. ఆయిల్ వేడెక్కినాక ముందుగా ఎల్లిపాయలు వేసుకున్నాను. కారం సరిపోని వేసుకోండి. నేనైతే 100 గ్రాములు వేసుకుంటున్నాను. కారాన్ని ఇలా తీసుకోవాలి. తర్వాతకి 2 టీ స్పూన్లు మెంతి పొడి వేసుకోవాలి. సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మనం తురుముకున్న మామిడికాయని ఇలా వేసుకోవాలి. కారంలో అన్నీ కలిసి పెట్టి ఇలా తిప్పుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయింది. మామిడికాయ తురుము పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.